ఇంతకు ముందు వీడియోలో మనం స్టాండర్డ్స్ ఎట్లా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం కదా! ఇప్పుడు ఆ స్టాండర్డ్స్‌కి సెక్షన్స్ ఎట్లా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక స్టాండర్డ్ అని ఉంది కదండీ! ఈ స్టాండర్డ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక 2 స్టాండర్డ్స్ క్రియేట్ చేసాము. ఫస్ట్ యూకేజీ అండ్ ఫస్ట్ స్టాండర్డ్ అని చెప్పి. ఇప్పుడు దీనికి మనం సెక్షన్స్ యాడ్ చేద్దాము. ఇగోండి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి యాడ్ సెక్షన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇట్లా ఒక పేజ్ వస్తుంది, యాడ్ సెక్షన్ అని చెప్పి. ఇక్కడ మనం సెక్షన్ యొక్క నేమ్ ఇవ్వాలి. నేను ఏ సెక్షన్ అని ఇస్తున్నా. అండ్ హెడ్ టీచర్, ఇంతకుముందు మనం యూజర్స్ని క్రియేట్ చేసుకున్నాం కదండి, టీచర్స్ అని చెప్పి, హెచ్ఓడి అని చెప్పి. ఆ క్రియేట్ చేసుకున్న యూజర్స్ అందరూ ఇక్కడ వస్తారనమాట. సో మనం సెక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఆ సెక్షన్కి పర్టికులర్గా క్లాస్ టీచర్ని అసైన్ చేయాలి. నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాక ఒక్కరే వచ్చారు. అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. చూడండి, సెక్షన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఒకసారి మనం చెక్ చేసుకుందాము సెక్షన్ అనేది క్రియేట్ అయిందా లేదా అని చెప్పి. చూడండి, యూకేజీ ఏ సెక్షన్. అట్లాగా మనం ఇంకో సెక్షన్ క్రియేట్ చేద్దాం. యాడ్ సెక్షన్, బి సెక్షన్. చూడండి, ఈ విధంగా మనం ఒక స్టాండర్డ్కి సెక్షన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు.